మమ్మీ హల్దీకి రెడీ అయ్యారు మా వాళ్ళు, నేను ఇంకా రెడీ అవ్వలేదు. ఉమా హల్దీకి రెడీ అయ్యాం మేము. హలో, మాకు తెలిసిన వాళ్ళది ఒకరిది పెళ్ళి అనమాట. సో హల్దీ రోజే ఇంకా వెళ్ళి మమ్మీ వాళ్ళు డబ్బులు పెడతామన్నారు. ఎందుకంటే వాళ్ళది ఊర్లో అనమాట పెళ్ళి. ఇంకా ఊరు వెళ్ళలేక ఇంకా హల్దీకి అటెండ్ అయ్యి ఇంకా చాలామంది అయితే డబ్బులు పెట్టేసి వస్తారు. ఇంకా మమ్మీ ఆంటీ కూడా అక్కడికే రెడీ అయ్యారనమాట. ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా సాంబార్లోకి అప్పడాలు వేయించుకొని మేమైతే డిన్నర్ ఫినిష్ చేసాము. మేము తిన్నాక తింటానని అమ్మమ్మ చెప్పిందనమాట. ఇంకా అమ్మమ్మ ఏమేమి పెట్టిరు? గుత్తొంకాయ, పప్పుచారు, పెరుగు, పప్పు. అక్కడ నుంచి తెప్పించినట్టు క్యాటరింగ్స్. మరి ఇంటికాడ ఎవరు పెట్టుకుంటున్నాం ఇప్పుడు పండుగ? పైన సూపర్ చేసి మనం కూడా బిల్డింగ్ కట్టుకుంటే పైన అంతా ఖాళీ వదిలేసుకోవాలి. ఏ దావ చేసుకుని అట్లా వేసుకోవాలి. దగ్గర మర్చిపోయినా, కొంచెమే మర్చిపోయినా. తినిపోను కూడా ఈమె అమ్మమ్మని. బాగుందా? ఇంకా తర్వాత డిన్నర్ తినేసిన తర్వాత అయితే లక్కీకి నెయిల్ పాలిష్ పెడుతున్నాను. లక్కీ ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట. లక్కీకి లాస్ట్ టైం పెట్టింది పోయింది, ఇంకా లక్కీకి అయితే పెడుతున్నాను. అసలు ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కలే వేరు కదా. ఊరికే ఇంకా నాకు సతాయిస్తుంది అనమాట. పెట్టొచ్చు కదా మమ్మీ, పెట్టొచ్చు కదా మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరికీ ఉంది నాకే లేదు అని అంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా లేట్ చేయకుండా దానికి పెట్టాను. ఇంకా లక్కీకి పెట్టాక మమ్మీకి అమ్మమ్మకి కూడా పెట్టారనమాట. ఏంటో మమ్మీకి అమ్మమ్మకి పెడుతుంటే అదొక ఫీలింగ్ అనమాట. చిన్నప్పుడు వాళ్ళు నన్ను రెడీ చేశారు, ఇప్పుడు నేను వాళ్ళని రెడీ చేయాల్సి వస్తుంది. అండ్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఇంకా ఇలా మమ్మీ అమ్మమ్మ వాళ్ళు అంటే వాటర్లో పని చేస్తారు కదా, నెయిల్స్ అనేది చెడిపోకుండా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఈ ట్రిక్ ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. నాకు కూడా తెలీదు, మమ్మీ చెప్పింది. అండ్ ఇప్పటికి కూడా అమ్మమ్మకి ఏదైనా దెబ్బ తగిలితే చేయికి కానీ కాలికి కానీ నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంది. కొంచెం అది మంట వచ్చేసి ఒక డేకి అయితే తగ్గిపోతుంది అనమాట నొప్పి. మమ్మీ మంచి వచ్చావే, మంచిగా తీసిన ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా రేషన్ బియ్యం వచ్చాయి కదా, జల్లెడ అయితే పడుతున్నారు అమ్మమ్మ అండ్ మమ్మీ. ఇంకా ఉమ్మ అయితే చట్నీ బాగుందని చెప్తుంది. ఈరోజు అమ్మమ్మ చట్నీ చేసింది, చింతకాయ చట్నీ, అదైతే బాగుందని చెప్తుంది అనమాట ఇక్కడ. అంతే, ఇంకో మంచి వీడియోలో